ఎలా ఉన్నాం? యేసయ్య వస్తే ఎత్తబడే స్థితిలో ఉన్నామా? ఈ లోకం నిన్ను కిందికి లాగేస్తుందేమో, జాగ్రత్తగా చూసుకో. నీ శరీర ఆశలు నిన్ను కిందికి లాగి పడేస్తాయేమో చూసుకో. సొదొమ పట్టణాన్ని లోతు భార్యను లాగి అవతల బారేసింది. అదేం కాలిపోయింది, ఏం పుస్తకం అయిపోయింది. ఎలా ఉన్నామనేది ఎవరికి వారు, ఇది వ్యక్తిగతం, ఎవరినో కాదు. నీకు నీవు, నాకు నేను. ఎలా ఉన్నావు అనేది, నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి? ఇప్పుడు యేసయ్య వస్తే నేను ఎక్కడ ఉంటాను? 7 ఏళ్ల శ్రమలలోన, ప్రభువుతో నిత్యత్వములోన ఎక్కడుంటాను? మరుక్షణమికి ఏం జరిగిద్దో అనవసరం మనకి. ఇప్పుడు వస్తే నా పరిస్థితి ఏమిటి? నేను సస్తే, ఈ నిమిషంలో సస్తే, సావు రాదనుకోకండి. ఎప్పుడైనా రావచ్చు, ఎవరి దగ్గరికైనా రావచ్చు. సస్తే నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికా, నిత్య జీవానికా అనే ప్రశ్న వేసుకోకపోతే మన జీవితాలన్నీ నులివెచ్చని జీవితాలు అయిపోతాయి.